దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ రీజియన్ పరిధిలో 388 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎంటీ జోష్న తెలిపారు. నిజామాబాద్ రీజియన్ నుంచి జేబీఎస్ వరకు, జేబీఎస్ నిజామాబాద్ వరకు ప్రయాణికుల కోసం అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జేబీఎస్ లో డిపోల వారీగా ప్రత్యేక ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నందిపేటలో కంటి ఆసుపత్రి భవనం పనులను కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పరిశీలించారు. ముక్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆడిపాడి సందడి చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక వెంకటేశ్వర హైస్కూల్, మదర్ తెరిసా హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, కళారూపాలు అలాగే ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై రూపకల్పన చేసే షార్ట్ ఫిలిమ్స్ పాటల ద్వారా యువత తమ సృజనాత్మకతను ప్రపంచానికి చాటుకోవడానికి ఇది ఒక మహంతర వేదిక అని రాష్ట్ర సలహాదారులు, భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎక్కువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 95,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లోగా 89,995 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు చెప్పారు. 25 గేట్ల ద్వారా 73,540 క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. H-1B వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ సెక్రటరీ ట్రంప్ సలహాదారు కరోలిన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీసాలు ఉండి దేశం వెలుపల ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ఏమీ ఛార్జ్ చేయట్లేదని చెప్పారు. వీసాదారులు ఎప్పటిలాగే దేశం విడిచినా తిరిగొచ్చిన వారిపై కొత్త రూల్స్ ప్రభావం ఉండదని తెలిపారు.